Commission of Fisheries, Government of Andhra Pradesh informed that the cost of the fishing harbour project has been estimated 288 crores. దాంట్లో వీళ్ళు ఏమంటారంటే మళ్ళీ 50% సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెంట్ అమౌంటింగ్ 144 crores అండర్ సిఎస్ఎస్ ఆన్ బ్లూ రెవల్యూషన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫిషరీస్. ఇది మార్చి 7, 2019. ఎవరి గవర్నమెంట్లో జువలదిన్నె హార్బర్ శాంక్షన్ అయింది? ఎవరి గవర్నమెంట్లో కృష్ణపట్నం పోర్ట్ మొదలుపెట్టింది? ఎవరి గవర్నమెంట్లో రామాయపట్నానికి బేసు? అసలు నువ్వు తెచ్చిన చట్టం 2008లో రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తెచ్చిన చట్టం ఇక్కడ నుంచి ఓడరేవు దాకా ఒక ఫిషింగ్ హార్బర్ వచ్చేదానికి లేదు, ఒక పోర్ట్ వచ్చేదానికి రామాయపట్నం పోర్ట్ వచ్చేదానికి లేదు, జువలదిన్నె హార్బర్ వచ్చేదానికి లేదు. ఇది కరెక్టా కాదా? మీకు జీవో కాపీలు ఇచ్చేస్తా, అన్ని జీవోలు కాపీలు ఇస్తా. ఎందుకంటే ఏం ఎవిడెన్స్ కావాలా? మేమేదో ఉద్ధరిస్తున్నాం అని ఆయన రేపు 15వ తేదీ ఆయన వస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పడానికి వస్తుండవు? జీవో మా నాయన అడ్డం పెట్టుకొని నేను జీవో తెచ్చాను, కృష్ణపట్నం నుంచి ఓడరేవు దాకా ఏది కట్టేదానికి లేదు, పోర్ట్లు కట్టేదానికి లేదు, ఫిషింగ్ హార్బర్స్ పెట్టేదానికి లేదు, జెట్టీలు కూడా కట్టేదానికి లేదని ఆర్డరు తెప్పించినందుక నువ్వు 2015 రేపు 15వ తేదీ వచ్చేది నాకు చెప్పాలా? ఆఖరణ రామాయపట్నం పోర్టు అక్కడ నిర్మించాలా అని చెప్పి మహీధర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేస్తే దానికి కూడా ఈ జీవో అడ్డం వచ్చింది. అప్పుడు మేము వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఫిషింగ్ హార్బర్ కోసం వెంకయ్య నాయుడు గారి దగ్గరికి బీద మస్తాన్ రావు గారు, బీద రవిచంద్ర, నేను ఢిల్లీకి పోయి వెంకయ్య నాయుడు గారిని అప్రోచ్ అయిన తర్వాత మేము ఈ జీవో అమెండ్ చేసేస్తున్నాము, జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ శాంక్షన్ చేయించండి అంటే అప్పుడు ఆయన మాట్లాడి ఆ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, అప్పుడు హర్షవర్ధన్ అని సెక్రటరీగా ఉన్నాడు, సెంట్రల్ మినిస్టర్, కేంద్ర మంత్రి హర్షవర్ధన్. వెంకయ్య నాయుడు గారు ప్రత్యేక చొరవ చూపాడు సూచనలతో. అప్పటి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గారు మాకు బాగా సహకరించాడు. ఆయన జీవో ఇప్పించిన దాకా 2019 మార్చి 7వ తేదీ 288 కోట్లకి బ్లూ రెవల్యూషన్ కింద జీవో ఇప్పించిన దాకా వెంకయ్య నాయుడు గారు కూడా నిద్రపోవాలి. అప్పుడేంటంటే మాకు బీజేపీ కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి కొంచెం గ్యాప్ వచ్చింది. అందువల్ల మస్తాన్ రావు గారు, రవిచంద్ర, నేను వెంకయ్య నాయుడు గారిని అప్రోచ్ అయినా. నేను అప్పుడు మంత్రిగా ఉండా. తెచ్చాము, ఈ జీవో తెచ్చి శాంక్షన్ చేయించి ఈ లోపల ఎలక్షన్ వచ్చింది. మార్చి 7 అంటే ఇంక తర్వాత ఎలక్షనే కదా. ఎవరు జువలదిన్నె హార్బర్ తెచ్చింది ఎవరు? మీరు కాంట్రాక్టర్లకు ఇచ్చి డబ్బులు దండుకున్నారు అంతే. శాంక్షన్ చేయించింది మేము, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తెచ్చింది మేము, జీవో తెచ్చింది మేము. మీరు తెచ్చిన 2008లో పోర్టు నుంచి, కృష్ణపట్నం పోర్టు నుంచి అక్కడి వరకు వాడరేవు వరకు ఎలాంటి నిర్మాణాలు చేసేదానికి లేదని తెచ్చిన జీవోని క్యాన్సిల్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ బ్లూ రెవల్యూషన్లో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గారి దగ్గర మా వెంకయ్య నాయుడు గారి సహకారంతో ఆ జీవో తెచ్చి అమౌంట్ శాంక్షన్ చేయించాము, 288 కోట్లు. అదేంటంటే 900 మీటర్ల దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 900 మీటర్స్ లెంగ్త్ జెట్టీతో ఈ హార్బర్ని తెచ్చాం.